హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తానా. ఇక్కడైతే వర్షం అయితే పడింది. ఇయాల పొద్దున మస్తు చల్లగున్నది. రోజు వాతావరణం అయితే రాత్రంతా వర్షం, పొద్దంతా వర్షం, మళ్ళా మధ్యాహ్నం అవ్వడంతోనే కొంచెం ఎండ అయితే కొడతాంది. అట్లయితున్నది వాతావరణం. ఒక వారం రోజులు అదే ఉన్నది. ఇదైతే శనివారం రోజు వీడియో. అంటే శనివారం రోజు మా తోడికోడలు వాళ్ళ ఫంక్షన్ కోసం, అంటే వాళ్ళ చెల్లె రసం అయితున్నది, ఎంగేజ్‌మెంట్. దానికోసం ఇయాల ఏంది, ఏ డ్రెస్ ఏసుకుంటానో అది జూపిత్తా. అంతేగాకుండా పిల్లలు శనివారం రోజు ఇంట్లోనే ఉండే గదా! అయితే వాళ్ళు ఏం జేషిర్రు, ఏంది, పొద్దంతా ఎట్లున్నది ఇంట్ల అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేగాకుండా నిన్నైతే మా పెద్ద బాబు బర్త్‌డే అని జెప్పి, సండే రోజు మా పెద్ద బాబు బర్త్‌డే అయితే వాని గురించి కొన్ని విషయాలైతే గూడా జెప్పిన నిన్నటి వీడియోలో. చూడనోళ్ళుంటే ఖచ్చితంగా జూడండి కొత్తోళ్ళైతే. అయితే మా పెద్దోనికి వంటలు అన్ని రకాల రెసిపీస్ ఒత్తయి. వానికి రానిది అనేది ఏది లేదు, అన్నొస్తయి. వాడు డ్రాయింగ్ గానీ, మ్యూజిక్ గానీ ప్రతి ఒక్కటస్తది. అంత ఫాస్ట్ అన్నట్టు. డాడీ లెక్క ఎలక్ట్రికల్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే, మిక్సీ పని చేయకపోతే మిక్సీ చేత్తడు. ప్రతి ఒక్కటి వాడే హెల్ప్ చేత్తడు. అట్లయితున్నది. నిజంగా మా హస్బెండ్ తర్వాత నాకు పెద్ద ఒక పొజిషన్‌లో ఒక ఏమంటారు, ఒక భుజం, కుడి భుజం లెక్క ఉన్నది అంటే నాకు ఖచ్చితంగా మా పెద్ద బాబే అని చెప్తా. ఇట్లయితున్నది. ఇక్కడైతే మ్యాగీ చేసుకుంటారు శనివారం రోజు. అంటే పొద్దున నేనేం జేయ, ఎట్లాగో మనం మధ్యాహ్నం ఏదో ఒక కర్రీ చేసుకుంటాం. సాయంత్రం ఫంక్షన్‌కి పోతాం గదా! అందుకని జెప్పి ఇయాలైతే నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం జేయ అంటే మ్యాగీ అది తెచ్చుకొని చేసుకుంటారు. ఇక్కడైతే మా ఆయన కోసం తోటకూర కర్రీ అయితే చేసిన టిఫిన్ బాక్స్ తీయడం కోసం. ఇట్లయితున్నది. అయితే నిన్నటి వీడియోలో మా పెద్ద బాబు గురించి చెప్పినా గదా! నిజంగా తల్లిదండ్రులు లేకపోతే ఇలాంటి డెలివరీల టైంలో మాత్రం, ఆపరేషన్‌ల టైంలో మాత్రం మస్తు కష్టమైతది. ఆ కష్టాలన్నీ గూడా నేను అనుభవించిన, అన్నీ అనుభవించే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నా. అంటే ఏదైనా కష్టపడకుండా ముందుకు పోము గదా! నిజంగా నాకు తల్లిదండ్రులు లేకపోయేసరికి మా అత్త మాత్రం నన్ను చులకన చేసి, పట్టించుకోకుండా నా ఆరోగ్యాన్ని పాడు చేసింది. అట్లా ఒక్కసారి గాదు, 2 సార్లు గాదు, 3 ఆపరేషన్‌లు గూడా గట్లనే చేసింది. కొంతమంది నా వీడియోలు చూసినోళ్ళు ఖచ్చితంగా నా వీడియోలో, అంటే నేను డెలివరీలటప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్ అయిందనేది కొంతమంది తెలుసు. కానీ కొంతమంది తెలవది. కానీ నేను ప్రతి 3 సార్లు నాకు ఆపరేషన్స్ అయినాయి. 3 సార్లు గూడా నేను ఆహ్, ఒంటరిగానే నా హాస్పిటల్ ఉండి, నేనే పేషెంట్ అయ్యి, నేనే కేర్ తీసుకొని, నా పిల్లల్ని కేర్ తీసుకున్నా. నిజంగా నా లైఫ్ గురించి నేను చెప్పుకుంటే నాకు అదనిపిస్తది. అవి మర్చిపోవాలే. మర్చిపోతేనే మంచిది. ఇగ మా చిన్నోడు వాళ్ళ పెద్దన్నయ్య చేసుకున్నాడు గదా! అంటే వాళ్ళ అన్నయ్య చేసుకున్నాడు గదా మ్యాగీ అని చెప్పి, ఇగ మళ్ళా వీడు గూడా చేసుకుంటాండు. ఇగ మా పెద్దోడు ఎట్లా వంటలు నేర్చుకుంటాడో, మా చిన్నోడు గూడా గట్లనే వంటలు నేర్చుకుంటాండు. ఇగ గిట్లయితున్నది పోటాపోటీ మా పిల్లలు. ఇగ మా ఆయనైతే జిమ్ నుంచి వచ్చిండు. ఇగ మా ఆయన కోసం మళ్ళా సెపరేట్ చేయాలే. ఇయాల శనివారం కదా! ఇగ అందుకని జెప్పి ఇగ పిల్లలు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు. ఇద్దరు మ్యాగీలు చేసుకుంటారు. మా ఆయనకైతే నేను కార్న్స్ ఇచ్చేత్తానా. అక్కడ డ్రాయింగ్ చేసి పక్కన పడేసారు మా పిల్లలు. ఇగ నా కోసమైతే వేరే రెసిపీ. ఇట్లా నలుగురికి 4 రకాల రెసిపీస్ అయితే చేసుకుంటానా. ఇట్లయితున్నది. మీరైతే చూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే నిన్నటి వీడియోలో చెప్పింది ఏందంటే, నాకు మా ఇంకా 9 మంత్స్ కావడానికి 10 రోజులు ఉందనంగానే మా అత్తోళ్ళ ఇంటికి పోయినా. మా అత్త అయితే నన్ను హాస్పిటల్‌కి తీసుకుపోయింది. అంటే మా మావయ్య, మా అత్త హాస్పిటల్‌కి తీసుకుపోయిర్రు. 9 మంత్స్ పడడానికి 2 రోజుల ముందే. ఇగ హాస్పిటల్‌కి పోతే డాక్టర్ అయితే ఇంకా 1 మంత్, 1 ½ మంత్ ఉందని చెప్పిర్రు. ఖతం మంచిగానే ఉన్నది. ఇక హ్యాపీగానే ఉండొచ్చు అని అనుకున్నా గానీ, డెలివరీకి 1 ½ మంతు, డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్, 4 నెలలు ఉండాల్నా అని చెప్పి ఒక బాధ, ఒక భయమైతే ఉండే. ఎందుకంటే అంత మంచిగా చూసుకుంటది కాబట్టి మా అత్త. ఇక్కడ మా చిన్నోడైతే మా హస్బెండ్‌కి హెల్ప్ చేత్తాండు. ఇక్కడ నా కోసం టిఫిన్ చేసుకుంటానా. మీరు చూడండి, నా మాటలు ఇనుకుంటా. అయితే ఇగ ఆ టెన్షన్ అయితే ఉండే. ఎందుకంటే నాకు మా అత్త అట్లా చూసుకుంటది కాబట్టి, అంటే మొత్తం 4 నెలలు, 5 నెలలు మా అత్తతోని ఉండన్నా, మా ఆయనను వదిలేసి పెళ్ళైన సంవత్సరం కూడా కాలేదు అప్పటికే అని చెప్పి మస్తు అదుండే నాకు. ఇగ నేను హాస్పిటల్‌కి పోయిన తర్వాత ఇంకా ఒక రోజైతే 9 పడతదన్న టైంలో నైట్‌లో అయితే నాకు రాత్రి ఒక 2 గంటల నుంచి నాకు పెయిన్స్ అయితే వచ్చినాయి. ఆ పెయిన్స్ వచ్చిన విషయం తల్లుంటేనో మనము మంచిగా చెప్పుకునేటోళ్ళం. మనకు కూడా ఫస్ట్ టైమ్ కాబట్టి, ఫస్ట్ డెలివరీ ఎవ్వరికీ తెలవదు కదా! అందుకని చెప్పి ఇగ నేను రాత్రి ఏం చెప్పాలే మా అత్తకని చెప్పి, పొద్దున 8 గంటలకు లేచుడుతోనే మా ఆయనకైతే చెప్తే, మా ఆయన మా అమ్మతోని చెప్పేవే అని చెప్పిండు. వాళ్ళ అమ్మతోనైతే చెప్పిన. ఇట్లా పెయిన్స్ వత్తానే నాకు ప్రాబ్లమ్ అయింది. కొంచెం బ్లీడింగ్ లెక్క అయితంది అని చెప్తే, సరే అని చెప్పి మా అత్తయితే నెల్లెట్టిటిగా వదిలేసింది. నిన్ననే కదా హాస్పిటల్‌కి పోయిన, ఇయ్యాలనే ఎందుకయితది అని చెప్పి, అంటే 9 ఇయ్యాల నైట్ పడ్డది. పొద్దున్నుంచి నాకు రాత్రి 2 గంటల నుంచి స్టార్ట్ అయినాయి. ఆ పెయిన్స్ అనేవి అర్థం కాలే. నాకు కూడా అర్థం కాలేదు. ఇగ మా అత్త అయితే ఏం పట్టించుకోలేదు. గట్లెట్టుంటది, నిన్ననే హాస్పిటల్‌కి పోయినామని చెప్పి, ఇగ అత్త షాడీజం ఉంటది కదా! అదైతే చూపించింది. ఎవ్వరికీ చెప్పలేదు. సరే వదిలేయి, వదిలేయి, ఏం కాదు, ఏం కాదు అన్నది. పక్కోళ్ళ ఇంటికి, ఎదురోళ్ళ ఇంటికి పోయి అడిగింది. మా కోడలుకు మేము పోయినాం. ఇయ్యాలనే మళ్ళీ పెయిన్స్ వత్తానాయి అంటాంది అని చెప్తే,
ఆమె అయితే ఒక ఆమె చెప్పింది గుంట 9 నెలలు అని ఉంటాయి. అందుకనేమో మరి అట్లా జరుగుతుందేమో ఒకసారి హాస్పిటల్‌లో చూయించుకో మరి ఎందుకు రిస్కు కోడలికేమన్నా అయితదని చెప్పినా గూడా ఆమె అయితే పట్టించుకోలేదు. ఆళ్ళ బిడ్డయితే పట్టించుకునేది. కోడల్నే గదా! ఇగ కోడలైతే ఎట్లుంటది? నెగ్లెక్టే జేత్తరు. ఇక్కడైతే మా ఆయన కోసం తోటకూర కర్రీ, చికెన్ కర్రీ 2 కలిపి పెడతానా. ఇగ మా పిల్లలైతే మ్యాగీ తినేసిర్రు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటార్రు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడైతే శనివారం రోజు మా పిల్లలైతే ఒక నలుగురు పిల్లలున్నారు మా బిల్డింగ్‌ల. వాళ్ళతోని కలిసి ఆడుకుంటార్రు ఇక్కడైతే. ఇగ నేనైతే ఆ వీడియో తీసిన. ఇలా కలిపేసిన. ఇద్దరు బాబులు ఆరెంజ్, బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు గదా! ఆళ్ళిద్దరైతే ఆ బ్యాలెన్స్ ఆగుతనే ఆగుతలేదు. ఈళ్ళు మా కింద పిల్లలు వాళ్ళైతే బ్యాలెన్స్ మంచిగా ఆపిర్రు. గట్లయితున్నది. ఇక్కడైతే మధ్యాహ్నం కోసం నేను బ్రింజాల్ కర్రీ చేసిన. ఇగ అది తినేసి మేమైతే సాయంత్రము తయారయ్యి ఏం డ్రెస్ ఏసుకుంటానో ఏందనేది మీకు చూపిత్తా. అయితే గట్లయితుండే హాస్పిటల్‌ల ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినా గూడా మా అత్తయితే హాస్పిటల్‌లో చూయించడానికి మా మామయ్యతోని చెప్పలేదు. ఎవ్వరితోని చెప్పలేదు. పక్కామని అడిగితే పక్కామె అయితే చెప్పింది. ఉంటది అట్లా 9 నెలలు అదేం లేదు. 9 నెలలు పడ్డది గదా! 9 నెలలు పడ్డాయంటే ఖచ్చితంగా ఇది పెయిన్సే. గుంట 9 నెలలు అంటారు దీన్ని అని చెప్తే మా అత్తయ్య పట్టించుకోలేదు. గట్ల రాత్రంతా వెయిట్ చేషినా. పొద్దున ఒకరోజు ముందు రాత్రి 3 గంటలకైన పెయిన్స్, తర్వాత రోజు 11 వరకు రాత్రి 11 వరకు ఎవ్వరికీ చెప్పకుండా, మా మావయ్యకి గూడా చెప్పకుండా అట్లనే దాచిపెట్టింది. నాకైతే నా ప్రాణాల మీదకొచ్చేసింది. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ఆహ్, ఫంక్షన్ కోసం డ్రెస్ అయితే యేసుకుంటానా, ఆ డ్రెస్సు ఐరన్ చేద్దామని జెప్పి అసలిది సిల్క్. మనం సిల్కు ఆహ్, నంబరు చేంజ్ చేసి మనము ఐరన్ జేత్తాం గదా! నేను మర్చిపోయినా. సడెన్‌గా అట్లా పెట్టుడుతోనే కాలిపోయింది. ఇప్పుడు మా ఆయనకి జెప్తే లేనిపోనిది ఎందుకని జెప్పి ఇగ అందుకని జెప్పి నేను జెప్పలేదు. ఇగ అదే డ్రెస్ యేసుకొనైతే పోయినా. రాత్రే గదా! మేము బురక గూడా ఇప్పం గదా! అని జెప్పి ఇగ నేనైతే అట్లా యేసేసుకున్నా. ఇక్కడైతే సింపుల్‌గానే ఎక్కువ రసం గాబట్టి అంటే ఎంగేజ్‌మెంటే గాబట్టి ఎక్కువైతే రెడీ అయితలేను. సింపుల్‌గానే రెడీ అయిపోతాను. ఇక్కడ మా ఆయన జేయించిన ఇయర్ రింగ్స్ మా ఆయన నా కోసం అసలు నాకు ఒంటి మీద బంగారమే లేకుండా ఇంట్లో చచ్చినప్పుడే ఏమి లేకుండా తీసుకొనొచ్చినా గదా! నేనొచ్చినా గదా! కానీ మా ఆయన నా కోసం బంగారం జేయించిండు. ఎంత బంగారం జేయించిండు, ఏమేం జేయించిండు, ఎన్ని తులాలు జేయించిండు అన్నది గూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అసలు నా పరిస్థితి బంగారం లేనప్పుడు మా అత్త నన్నెట్లా చూసుకున్నది, మా తోడికోడలు ఎట్లా చూసుకున్నది గూడా షేర్ చేసుకుంటా. అలాంటి జీవితాన్ని మా ఆయన మాత్రం ఇప్పుడు వాళ్ళకన్నా నేనే మంచి పొజిషన్‌లో ఉండాలి. వాళ్ళకు ఉన్నంత బంగారం నీకేం తక్కువనే నేను గూడా జేయిస్తా. నేను గూడా అట్లా చూసుకుంటా. నీకు మీ అమ్మ నాన్న లేకపోతే ఏంది నేను అన్నీ జేసి పెడితే ఏం తక్కువ జేయ అని చెప్పి మా ఆయనైతే అన్ని రకాల వాళ్ళకెన్నున్నాయో అన్నీ జేయించిండు. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా రేపటి వీడియోలో. ఇక్కడైతే తయారైతానం. 8 అయింది. మళ్ళా సాయంత్రం మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా మ్యాగీ అయితే తింటా అన్నారు. ఎందుకంటే అంటే మనము ఫంక్షన్‌కి పోతే ఎట్లాగో లేట్ అయితదని చెప్పి 11కి తింటాం గదా! అని చెప్పి ఇగ మళ్ళా మ్యాగీ తీసుకొచ్చుకొని మళ్ళా చేసుకున్నారు. ఇక్కడైతే మా ఆయన చేయించిన ఫస్ట్ ఇయర్ రింగ్స్ దాంతో పాటు మా ఆయన ఏం తీసుకున్నాడో అవన్నీ గూడా మీకు షేర్ చేసుకుంటా. అయితే ఇగ మా పెద్ద బాబుకు అట్లా పెయిన్స్ రాత్రి 3 గంటలకత్తే మా అత్త చెప్పకుండా, ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకంటే ఆమె తప్పైతది గదా! నేను అబద్ధం ఆడుతుందనుకుంటాంది. గండ్ల గూడా అబద్ధం ఆడుతుందనుకున్నది మా అత్త. ఇగ లాస్ట్‌కైతే రాత్రి 11కి అంటే కనీసం 18 గంటలు, 19 గంటలు పెయిన్స్ అట్లనే ఉన్నా. నాది క్రిటికల్ పొజిషన్ నడవలేని పరిస్థితి ఉండే. ఇగ హాస్పిటల్‌కైతే మా మామయ్య డ్యూటీకి పోతే టైంల మా అత్తయ్య అయితే చెప్పింది. మా మామయ్య అయితే బాగా తిట్టిండు. పొద్దున్నుంచి పెయిన్స్ అత్తే చెప్పకుండా ఉంటావా అని చెప్పి మా మామయ్య మా అత్తనే తిట్టిండు. నేను చెప్పిన మామయ్య అని చెప్తే ఇక మా అత్తనే మస్తు తిట్టిండు. ఇక ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి తీసుకుపోయిర్రు. తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ చేసేసిర్రు. ఆపరేషన్ చేసిన తర్వాత మా పెద్ద బాబైతే నిజంగా అంటే నిజంగా మా అత్త చేసిన మిస్టేక్ వల్ల నాకైతే బాగా ప్రాబ్లమ్ అయింది. అంత సివియర్‌గా అయిపోయింది. నార్మల్ అయ్యేదాన్ని నేను సివియర్ చేసేసింది. దానివల్ల మా పెద్దోడు ఇక్కడైతే 8 అయింది. మేమైతే 8:30కి అట్లా బయలుదేరినాం. ఇక మా ఇంటి దగ్గరైతే వర్షమే లేకుండే. మేము వర్షం లేదు గదా! అని చెప్పి నార్మల్‌గానే బయలుదేరినాం. కానీ ఇగ కొంచెం మేము మా ఏరియా నుంచి ఇంకొంచెం దూరం పోవుడుతోనే రోడ్డంతా పచ్చిగున్నది. ఆ తర్వాత ఇంక కొద్దిగా ముందుకు పోతాంటే ఇగ వర్షమే వర్షం. మా తోడికోడలు వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం హెవీ వర్షం ఉండే. ఇంకా రోడ్డన్నీ బ్లాకులు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డన్నీ ఆఫ్ జేసిర్రు. అన్నీ గూడా దారులు మూసేసిర్రు. మస్తు ఇబ్బందిగా పోయినాం. ఇంట్లోంచి 9 గంటలకు బయలుదేరితే 11కి అక్కడ దిగినాం. అంటే ఒక గంటలో పోవాల్సిన ఒక 45 నిమిషాలు పోవాల్సిన మేము కనీసం 2 గంటల జర్నీ పట్టింది. అన్ని రోడ్డు బ్లాక్ చేసేసారు. ఇంకా నీళ్లు మాత్రం భయంకరంగా ఉండే. గట్లయితున్నది. ఇక లాస్ట్‌కి మా బాబైతే మస్తు ప్రాబ్లమ్‌లో పుట్టిండు. ఎందుకంటే ఎముకలల్లా మన ఎముకలుంటాయి గదా!
ఆ ఎముకలల్ల మా మా పెద్దోని తల అయితే ఇరికిపోయింది. అంటే కిందికచ్చే దారిల వాడేమైంది నా పెయిన్స్ అని ఆపేసరికి వాడు కొంచెం సైడ్‌కెళ్ళిపోయిండు వాని తల. అంటే కిందికి రావాల్సింది తల. సైడ్‌కెళ్ళిపోయింది. ఆ సైడ్‌కెళ్ళిపోవడం వల్ల డాక్టర్‌లైతే పట్టుకొని ఇగ్గేసరికి ఆ తలను పట్టుకొని ఇగ్గేసరికి తల మాత్రం మస్తు పెద్దగా పుట్టిండు. అంటే తల చాలా పెద్దగచ్చింది. మస్తు పెద్దగచ్చింది. దానివల్ల ఇగ చూడ్డానికి భయంకరంగుండే. ఇగ నేను చేసినది పాపమో మా అమ్మనాన్నలు లవ్ మ్యారేజ్ చేసుకొని మా అమ్మ నాన్నలు దూరం చేసుకొని వాళ్ళ ఉసురు తగిలినట్టయిందనుకోని నేనైతే మస్తు బాధపడ్డా, భయపడ్డా, ఏడ్చినా గూడా. ఇగ లాస్ట్‌కైతే మా పెద్దోని తలకాయ మస్తు పెద్దగొచ్చింది. దానివల్ల మస్తు మంది ఫోటోస్ గూడా తీసుకున్నారు. అంత విచిత్రంగా పుట్టిండని జెప్పి. ఇగ ఆ తర్వాత మసాజ్ జేత్తే పోతదని జెప్తే రాత్రంతా పొద్దంతా కూసోని ఎప్పుడు చూడు ఆ మసాజ్ చేసుకుంటా కూసునేదాన్ని. లాస్ట్‌కైతే దేవుని దయ వల్ల తలైతే చిన్నగయిపోయింది. చిన్నగా అంటే మరీ చిన్నగా గాలేదు, మరీ పెద్దగా లేకుండా వాని బాడీకి తగ్గట్టు అయిపోయింది. ఇప్పుడైతే చూడ్డానికి మంచిగానే కనబడతది. తల ఉన్నట్టు పెద్దగున్నట్టయితే కనబడది. గట్లయితున్నది. నా జీవితంలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌కు అంటే హెల్త్‌కు సంబంధించిన ప్రతి ఒక్క దానికి మా అత్తనే నెగెటివ్‌గా అంటే ఇండైరెక్ట్‌గా మా అత్తనే కారణం. అది ఆయనకు గూడా తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుని నేను చెడైపోవడం తప్ప చేసేదేం లేదు. కానీ ఇగ మా పెద్దోని బర్త్‌డే గదా అని చెప్పి వానితోని మాకు జరిగింది. ఇట్లా జరిగింది. కానీ వాడు పుట్టిన తర్వాత ఇగ మెల్లమెల్లగా మాకు మంచి రోజులే వచ్చినియి. అంతా మంచే జరిగింది. దేనికైనా మన మన నిజాయితీ, మన మంచితనమే మనకు మంచి ముందుకు తీసుకుపోతదన్నట్టు ఇగ గట్లయితే జరిగిపోయింది నా లైఫ్ అంతా. కానీ ఏదేమైనా ఈరోజైతే మా పెద్ద బాబు మంచిగున్నాడు. ఇగ మరి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటానా. మాటల పడి మొత్తం వీడియో చూసే ఉంటారు. ఇగ ఉంటా మరి. నమస్తే.